హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరు మొదటిసారి నా ఛానల్ చూసే పనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో పోలి పాడ్యమి, పోలి స్వర్గం అనే పండుగ, పోలి దీపం ఎలా పెట్టాలి, ఎన్ని ఒత్తులు పెట్టాలి, ఈ పోలి కథ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. కార్తీక మాసం చివరి రోజు అనగా మరుసటి రోజు మార్గశిర శుద్ధి పాడ్యమి రోజున ఈ పండుగ అయితే మనం జరుపుకుంటాం. కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించడానికి అవకాశం దొరకని వారు పోలిపాడ్యం రోజున ఈ ఒక్కరోజు దీపం వెలిగిస్తే వాళ్ళకి ఎక్కడ లేనంత పుణ్యం వస్తుందని నమ్ముతారు. ముందుగా తులసి చెట్టు కాడ దీపం పెట్టేసి ఆ తర్వాత మనం తులసి చెట్టు కిందైనా దాని ముందరైనా సరే పసుపుతో ఆ నేల మీద అంతా రుద్దేసుకొని చక్కగా ముగ్గేసేసుకొని ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ పెట్టేసుకొని తర్వాత ఒక పళ్ళెం తీసుకొని పళ్ళానికి కూడా పసుపు రుద్దేసి దాంట్లో పెట్టుకోవాలి. ఇంకా ఒత్తుల విషయానికి వస్తే 30 లేదా 33 ఒత్తులు అయితే వెలిగించుకుంటాము. అరటి బొంద కానీ, కొబ్బరి చిప్ప కానీ, ఉసిరికాయల్లో కానీ వెలిగించుకోవచ్చు. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చండి. సో నేనైతే ఆవు నెయ్యి తీసుకున్నాను. ఆవు నెయ్యి తీసుకొని ఒక్కొక్క 10 ఒత్తులుగా సపరేట్ చేసుకొని ఆ అరటి బొందల్లో కొంచెం రంధ్రాలు చేసుకొని నెయ్యి పోసేసి దాంట్లో ఒక్కొక్కటిగా పెట్టి వెలిగించడం స్టార్ట్ చేశాను. సో ఈ తెల్లవారుజామున సూర్యోదయం ముందరే మనం ఈ దీపం పెట్టుకోవాలి. ఇంకా మనకి నది ఉండి నదిలో వెళ్ళి ఒక చెంబు స్నానం చేసేసి దీపం పెట్టుకున్నా కూడా ఇంకా మంచిది. నది వరకు వెళ్ళలేని వాళ్ళు ఇలా ఇంట్లోనే ఒక చిన్న పళ్ళెంలో నీళ్ళు పోసి ఈ దీపం వెలిగించుకొని పోలి పాడ్యం అయితే పూర్తి చేసుకుంటారు. ఇంకా పోలి కథ, ఆమె కథ కూడా చదువుకోవాలి మనం. ఈ దీపం పెట్టిన తర్వాత ఆ కథ చదువుకుంటేనే పూర్తవుతుంది. ఇంకా ఆ కథ విషయానికి వస్తే పోలి కథ ప్రకారం అత్తగారి కష్టాల వల్ల కార్తీక మాసం అంతా దీపం వెలిగించలేని పోలి అనే భక్తురాలు ఎవ్వరికీ తెలియకుండా పెరట్లో పత్తిలో ఒత్తులు వేసి మజ్జిగ చిలికే కవ్వాన్ని ఉన్న వెన్నతో దీపం వెలిగించి దానిపై బొట్టె పేల్చి దాచేది. ఆమె పవిత్రమైన నిరంతరం భక్తి కారణంగా మాసం పూర్తి అయిన తర్వాత ఆమెకు స్వర్గలోక ప్రాప్తి లభించింది. ఈ కథ చదివేసుకున్న తర్వాత మనకు పూర్తి అయిపోతుంది. సో నీళ్ళు కొంచెం ఎక్కువ పోసుకోండి. దీపం కొంచెం బాగా తేలేంత వరకు. సో వాటర్ పోసేసి పసుపు వేసేసిన తర్వాత కుంకుమ పసుపు వేసిన తర్వాత పూలు తీసుకొని పూలు అలానే వేసుకోవచ్చు లేదా జల్లైనా వేసుకోవచ్చు, ఏం కాదు. సో ఇలా అయితే వేసేస్తున్నాను. వాటర్ తక్కువైనా ఇంకొంచెం వాటర్ అయితే పోసుకుందాం. నెక్స్ట్ పూలు వేసేస్తున్నాను. సూర్యోదయం కాకముందే ఈ దీపం పెట్టుకోవాలండి. పూలు వేసుకున్న తర్వాత 10 ఒత్తులు చేసి వేరే దాంట్లో 3గా రంధ్రాలు చేసి వేసేసుకున్నాను. సో అవి వెలిగించేసుకొని మనం వదిలేసుకోవడమే. దండం పెట్టుకున్న తర్వాత పోలికథ చదువుకోండి. పోలికథ ముందే చెప్పేశాను నేను మీకు. సో వెలిగించేసుకొని వదిలేసేయడమే. ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. అంతేనండి, అయిపోయింది పూజ. Thanks for watching. Please subscribe my channel. Bye bye.